గోస అంటే గోస కాదుల్లా రైతన్నలది. సరిపోను వానలతోని పంటకు నీళ్లున్నాయి అనుకుంటే సరిపోని ఎరువులు లేక అది గోస పడుతున్నారు కర్షకులు. ఎరువుల కోసం లైన్లలో నిలబడుడు సరిగ్గా అందుతలేవని సడక్ల మీద నిల్చొని నిరసనలు చేసుడు రైతన్నలకు డ్యూటీ లెక్క అయింది. అట్లా కూడా సర్కార్లు పట్టించుకుంటలేవని గీడొక రైతన్న ఎంత పని చేసిండో చూడుండ్రల్లా. పోలీసులంతా కలిసికట్టుగా టవర్ మీదకి చూస్తున్నారంటే ముచ్చటేందో సమజైంది కదా. సర్కార్ మీద ఆగ్రహావేశాలతోని టవర్ ఎక్కిండు రైతన్న. అసలు ముచ్చటేందంటే సూర్యాపేట జిల్లా కోదాడ కాడ ఆకుల శ్రీను అనే గీ రైతన్న ఎకరంన్నర భూమిలో వారి పంట వేసిండట. నీళ్ళంది నాటేసిండు గాని నాటు ఏపుగా పెరిగేటందుకు సరిపోను యూరియా అందుతలేదట. ఎన్ని మట్ల తిరిగినా ఈగొత్తదని చెప్తున్నారట. యాపల స్టాకు చూపెడతలేదు, అసలుకే పంట ఎదుగుతలేదట, ఎండిపోయేటట్టయిందట. ఇక ఇట్లయితే దొరికేటట్టు లేదు, పెట్టిన పెట్టుబడి నీళ్ల పాలయ్యేటట్టుందని గీ ఉపాయం చేసిండట. కోదాడ కాడున్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిండు. యూరియా బస్తాలు ఇచ్చేదాకా దిగేదే లేదని టవర్ మీద కూర్చున్నాడు. ఇక అసుంట పోయేటోళ్ళు అన్నను చూసి స్టేషన్ కి ఫోన్ కొట్టిండ్రట. ఇక ఆళ్ళొచ్చి సీనన్నను దింపేటందుకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టిండ్రు. అసలు ముచ్చట తెలిసి మస్తు పరేషాన్ అయిండ్రు. ఏహే గింతదానికి టవర్ ఎక్కుడెందుకు, ఎన్నంటే అన్ని బస్తాలు ఇప్పిస్తామని మార్కెట్ల కూరగాయలు దొరికినంత అల్కగా చెప్పిండ్రు. ఆఖరుకు అటు ఇటు చేసి మెప్పిచ్చి తాళ్ళు తెచ్చి దింపి చూసిండ్రు. పోలీసులు అన్నను దింపేటందుకు బాగానే తిప్పలు పడ్డారు. కానీ వీళ్ళ భాష చూడుండ్రి ఎట్లున్నదో. హరే తురైకెంచి అసలుకే తగ్గుతలేదు కదా. మర్యాద అయ్యాలనన్నా మాటే లేదు పోండ్రి. మరి వీళ్ళు రైతన్న వండించిన అన్నం తింటున్నారో ఇంకేదన్నా తింటున్నారో మనకెందుకు గాని, రైతన్నలు పంటలు వండించుడు ఆపితే మర్యాద అయ్యాలనని తెలిసేది కావచ్చు. యూరియా కొరత లేదు, ఆరాంగుండే అని సర్కారోళ్ళు మైకుల ముంగట బగ్గనే చెప్తున్నారు గాని, యూరియా కోసం లైన్లలో నిలబడ్డ ముచ్చట్లు, టవర్లెక్కి జంగు చేసే ముచ్చట్లు ఎందుకు బయటపడుతున్నాయో చెప్పాలనని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల లీడర్లు.